టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుండి తొలగించాలని రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని బాలాజీపేట సెంటర్ వద్ద వైసీపీ నేతలు ధర్నా చేశారు. కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అలాగే గొందేశ్రీ శ్రీనివాసరెడ్డి, నక్క రాజబాబు, గిర్జాల బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ప్రముఖ ధార్మిక క్షేత్రం వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే ధార్మిక క్షేత్రాల్లో తిరుమలకి సాటైనటువంటి క్షేత్రం లేదని, ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి నినాదం ఏదైతే తిరుమల క్షేత్రాన్ని ప్రతిధ్వనిస్తుందో ఆ ధర్మాన్ని ఆచరించాల్సినటువంటి పాలకులు కానీ, పాలకుని నియమించిన స్వామివారి సేవకు నియమించిన వారు కానీ అధర్మంగా ప్రవర్తిస్తుంటే స్వామివారే వారు చేసేటువంటి అధర్మ కార్యాలని సమాజానికి సాటారు. అయినప్పటికీ కూడా దేవుని పట్ల భక్తి లేదు, ప్రజల పట్ల అంటే ప్రజల పట్ల ఎక్కడా కూడా గౌరవం లేదు. దేవుని పట్ల భక్తి లేదు, ప్రజల పట్ల గౌరవం లేదు. అధికారం ఇస్తే మా ఇష్టానుసారం పరిపాలన చేస్తామని ఈనాడు కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నటువంటి తీరుకి నిరసనగా ఏదైతే తిరుమల క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అపవిత్రపరుస్తున్నటువంటి అనేక కార్యాలు, అంటే తన రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తిరుమల క్షేత్రానికి కళంకాన్ని ఆపాదించాలని అనుకున్నాడు, ఏ విధంగా తిరుమల భక్తుల యొక్క మానసిక మనోభావాల మీద దెబ్బతీయాలనుకున్నాడో ఒకటొకటిగా చూసాం. మొదటిగా ఆధారాలు లేకుండా, విచారణ లేకుండా, తాను అనుకున్నది విచారణలో నేను నిరూపించవచ్చు అనేటువంటి అతి విశ్వాసంతో శ్రీవారి లడ్డూలో కొవ్వు కలిసిందని, చేప నూనె కలిసిందని భక్తుల యొక్క మనస్సుల్ని గాయపరిచాడు తీవ్రంగా. శ్రీవారే వాస్తవాలు తెలియజేశారు, అందులో అటువంటి అవశేషాలు లేవనేటువంటి యథార్థాన్ని ప్రపంచానికి చాటాడు. అయినప్పటికీ కూడా భక్తుల యొక్క మనస్సుల్ని విరిచేయటం కోసం మరలా ఒక్కొక్కసారి ఏదో బాత్రూమ్స్కి వాడే కెమికల్స్ కలిసాయని ప్రచారం చేశాడు. స్వామివారు ప్రతి అంశంలో కూడా ఆయన చేసిన ప్రతి ఆరోపణ నిజం కాదని, కేవలం తన రాజకీయ ప్రయోజనం కోసమే ప్రతిపక్ష నాయకుడి మీద చేసేవాడు, ప్రజల మీద చేసేవాడు. కానీ వాళ్ళ భగవంతుడి మీదే ఆరోపణలు చేసి, భగవంతుడి మహిమ మీద, మహత్యం మీద ఆరోపణలు చేసినటువంటి విషయాన్ని కూడా ప్రపంచానికి తెలియజేశారు. ఇక ఆయన ఆ ధార్మిక క్షేత్రానికి పాలక మండలి అధ్యక్షుడిగా నియమించినటువంటి, తిరుమల ధార్మిక క్షేత్రానికి పాలక మండలి అధ్యక్షుడిగా నియమించినటువంటి బీఆర్ నాయుడు గారు ధర్మబద్ధంగా నడవటం లేదని, ఆయన ఏదైతే అక్కడ చేసినటువంటి కార్యకలాపాలు ఉన్నాయో, అక్కడ కాదు, ఆయన బాహ్య ప్రపంచంలో చేసినటువంటి కార్యకలాపాలు ఉన్నాయో అవి ధర్మబద్ధం కాదని ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలికి తీసుకొచ్చి చూపించినటువంటి విధానం. ఒక్కటి, నైతిక విలువలు అనేటువంటివి కనీసం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు లేవు,
అక్కడ పాలకుడిగా ఉన్న బిఆర్ నాయుడు గారికి లేవనేది అర్థమవుతున్నటువంటి విషయం. ఇవాళ ప్రపంచానికి మరొకసారి మేము చెప్పదలిచాం, ప్రజలకి మరొకసారి మేము చెప్పదలిచాం, శ్రీవారి భక్తులకు మరి ఒకసారి మేము చెప్పదలిచాం. శ్రీవారి యొక్క భక్తుల మనోభావాల రక్షణ కోసం మేమందరం ముందు ఉన్నామని తెలియజేయదలిచాం. అందుకే గతంలో కూడా ఒకసారి మీడియా ద్వారా లేదా సమాజానికి శ్రీవారి భక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిన్న చూపు, శ్రీవారి భక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి, శ్రీవారి ఆలయ నిర్వహణ జరిగే తీరులో ఎక్కడ నైతిక విలువలకి తావు లేకుండా అధికారం ఉంది, మా ఇష్టానుసారం పాలిస్తామనేటువంటి విధానం ఏదైతే ఉందో ఇవాళ బిఆర్ నాయుడు గారిని ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత తొలగించరా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పృథ్వీరాజ్ అనేటువంటి ఎస్వీబీసీ ఛానల్లో ఒక టీవీ యాంకర్ ఎవరైతే సినీ నటుడు ఆయన ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా ఉండి అసభ్యంగా మాట్లాడినందుకు తక్షణమే ముందు శ్రీవారి పవిత్రతని, శ్రీవారి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని మనం పరిగణలో తీసుకొని తక్షణమే రిజైన్ చేయించినటువంటి పరిస్థితి. అది నైతిక బాధ్యత. అంటే ఇవాళ బిఆర్ నాయుడు గారి వీడియో ఆయన ఏదైతే సల్లాపాలు జరిపారో అవి పక్కాగా ఆధారాలతో ప్రపంచమంతా చూసినా మాకు పట్టదు అన్నట్టుగా ఏమవుద్ది అందులో ఉందనేటువంటి మాట ఏదైతే చెప్పారో ఇది శ్రీవారి భక్తుల యొక్క మానసిక స్థితి మీద పెద్ద గాయాన్ని కలిగించేటువంటి అంశం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని ఇవాళ మరొకటి చంద్రబాబు నాయుడు గారు వస్తాయని కూడా వస్తారు, భువనేశ్వరమ్మ గారు కూడా నడుస్తారు. ఇది నైతికత. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ముఖం పక్కనెట్టారని ఈనాడులో ఫోటో వస్తుంది, ఇది నైతికత. మన కోదండరామస్వామి వారి ఆలయానికి వెళ్ళారు, అక్కడికి బిఆర్ నాయుడు గారు వెళ్ళారు. అంటే మీరు నైతిక విలువలు ఎక్కడా కూడా పాటించరా? నైతికత మీద ఎక్కడా మీకు సమాధానం లేదా? అంటే ప్రజలంటే మీకు ఎక్కడ భయము లేదు, భక్తి లేదు, దేవుడన్నా భయము లేదు, భక్తి లేదు, ప్రజలంటే కనీస గౌరవం కూడా లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ తక్షణమే మేము డిమాండ్ చేసేది ఒక్కటే, శ్రీవారి భక్తుల తరఫున శ్రీవారి యొక్క భక్త కోటి కోరుకునేటువంటి ఏదైతే ప్రముఖ ధార్మిక క్షేత్రంలో ధర్మరక్షణ జరగటం లేదు, అధర్మాన్ని ఆచరించే వ్యక్తి అక్కడ ధర్మరక్షణ కోసం నెలవైనటువంటి ఆలయంలో పాలకుడిగా ఉండటానికి అర్హుడు కాదు అనే విషయాన్ని ఈ సమాజానికి తెలియజేయాలని తక్షణమే బిఆర్ నాయుడు గారు మీరైనా జీవితాలు శాశ్వతాలు కాదు. శ్రీవారు మీకు ఒక అవకాశం ఇచ్చాడు, కానీ ఆయనే మీలో ఉన్న లోపాన్ని కూడా ఎత్తి చూపాడు. తక్షణమే రిజైన్ చేసి శ్రీవారి భక్తులకి శ్రీవారి పట్ల ఉన్నటువంటి అచంచల విశ్వాసాన్ని మరింత పెంచేలాగా ప్రయత్నిస్తే అది కనీస మానవీయ బాధ్యత అనేటువంటిది గుర్తించమని. నైతిక విలువలు ఈ రాష్ట్రంలో మృగ్యమైపోయాయి. నైతికత లేని రాజ్యాన్ని పాలిస్తున్న ఈ పాలకుడికి ఇదే మేము చెప్తున్నాం. బిఆర్ నాయుడు గారిని తక్షణమే రిజైన్ చేయించాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. బిఆర్ నాయుడు గారు రిజైన్ చేయాలని ఆయన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం.